హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన యొక్క ఏపీ రాష్ట్రంగా రేపటి నుంచి ఆధార్ కార్డు కలిగిన ఉన్న వారికి 2 శుభవార్తలు విడుదల చేశారు. సో ఈ శుభవార్త విని ఏపీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ 2 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఆధార్ కార్డులకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల, మర్చిపోకుండా ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్ళి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి 2 శుభవార్తలు. మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయి ఉంటారో అలాంటి వారందరికీ సంబంధించి అప్డేట్ అనేది ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అయి ఉంటారో అలాంటి వారందరికీ సంబంధించి అప్డేట్ అనేది తీసుకోవాలని చెప్పి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూల్ అయితే పెట్టారు. సో ఈ అప్డేట్ ఎవరైతే చూసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి డిసెంబర్ 14 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో ఈ గడువు లోపల ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. సో ఎవరైతే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు అప్డేట్ అనేది చేసుకోవాలి. కూడా డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా ఉంది కాబట్టి ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక రెండవ శుభవార్త చూసుకుంటే ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి ఏవైనా తమ పేర్లు కానీ, అడ్రస్లు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైనా డీటెయిల్స్ తప్పుగా ఉంటే కనుక అలాంటి వాళ్ళు తమ ఆధార్ కార్డులు సరి చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పేరు అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అనుకుంటే మీ పేర్లు సరి చేసుకోవచ్చు, పేర్లు అడ్రస్లు కూడా సరి చేసుకోవచ్చు. డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా టైం అయితే పొడిగించడం జరిగింది. సో మొత్తం మీద ఆధార్ కార్డులకు సంబంధించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉన్నా కానీ అప్డేట్ చేసుకుని వారు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కనుక సరి చేసుకోవాలి. మనకు డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా అయితే గడువు ఇచ్చేశారు కాబట్టి ఆ లోపల మీరు సరి చేసుకోవాలండి. అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే మా కార్డు ఏమైనా రద్దు అవుతుందా అని చెప్పితే కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మీ కార్డుకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఏమైనా స్కీమ్స్ రావాలంటే అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. ఎవరైనా అప్డేట్ చేసుకుని వారు తప్పకుండా అప్డేట్ చేసుకోండి. ముఖ్యంగా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండటం లేదు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది ఉంటుంది. చాలా మంది అంటున్నారు మేము అప్పుడు చేసుకున్నాం మొదటిలో వచ్చినప్పుడు, సో అందుకే మాకు లేదని అంటున్నారు. కానీ అలా కాదండి. మీరు మీ ఫోన్ నెంబర్ కానీ మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉండవచ్చు. కనుక అంటే ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు కానీ అప్పుడు ఇచ్చిన కార్డులో డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరమే మాత్రమే ఉన్నది, ఏ తేదీ నెల లేదు. అలాంటి వాళ్ళు మీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నా సరే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ కార్డుని మీరు యూజ్ చేయవలసి ఉంటుంది. ఆ పాత కార్డు మీకు యూజ్ చేస్తే కనుక మీ అలాగే ఉంచుకుంటే మీ పథకాలు అప్లై చేసుకోవాలన్నా డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల అది నిలిపివేయడం జరుగుతుంది. సో అందు గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. కార్డుల మీద డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చాయి కనుక మీ ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉంటే కనుక మీ ఆధార్ కార్డు మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది.